హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోస్లో బ్లౌజ్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ పట్టి కటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకుందాం. దీనికోసం మిగిలిన బ్లౌజ్ పీస్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని కట్ చేసుకుంటాము. అయితే ఈ ఫోల్డింగ్ చేయడం వలన సైడ్ జాయింట్ అనేది వస్తుంది. జాయింట్ లేకుండా ఫోల్డింగ్ చేసుకుందాం. ఇప్పుడు దానికి 1 మీటర్ పీస్ కంపల్సరీ ఉండాలి బ్లౌజ్కి. ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి పై వైపు నుంచి కిందికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేయడం వలన మనకి కావాల్సిన లూజ్ కంటే ఎక్కువ క్లాత్ ఉంటుంది. నెక్స్ట్ సైడ్ జాయింట్స్ అనేది రావు. ఇప్పుడు ఒకసారి టేప్తో మనకి ఎంత లూజ్ కావాలో దానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి. క్లాత్ ఫోల్డింగ్ కూడా అలానే చేసుకోవాలి. ఇప్పుడు మనం మెజర్మెంట్ తీసుకున్న బ్లౌజ్ హ్యాండ్ లెంత్ చూసుకోవాలి. ఇప్పుడు ఆ హ్యాండ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి. నార్మల్ బ్లౌజ్ అయితే, లైనింగ్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్ అయితే సరిపోతుంది ఎక్స్ట్రా. ఇప్పుడు లెంత్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఆపోజిట్లో కూడా లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ లైన్ డ్రా చేసుకోవాలి. విడ్త్ లెంత్ డ్రా చేసుకోవాలి లైను బాక్స్ టైప్లో. ఇప్పుడు విడ్త్ దగ్గర 2.5 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. 2.5 ఇంచ్ దగ్గర చిన్న లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న లైన్ దగ్గరికి 8 ఇంచ్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి లెంత్ దగ్గరికి 8.5 ఇంచెస్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ దగ్గర 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ దగ్గర నుంచి 2 ఇంచెస్ దగ్గరికి వచ్చేసరికి డౌన్ చేసుకుంటూ 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసిన చోటుకి కరువు తీసుకోవాలి. ఎస్ షేప్లో కరువు తీసుకోవాలి. ఫ్రీ హ్యాండ్తో కరువు తీసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ కరువు స్కేల్తో కరువు ఎలా తీసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు కరువు స్కేల్ని లెంత్ దగ్గర నుంచి కరెక్ట్ యాంగిల్లో పెట్టుకుని సగం వరకు కరువు తీసుకోవాలి. కరువు స్కేల్ సగం వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఆపోజిట్లో తిప్పుకొని కరువు స్కేల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. ఎస్ షేప్ వచ్చేలాగా. అంతే, కరువు చూసారు కదా కరువు ఎలా వచ్చిందో. ఇప్పుడు మనకి కావాల్సిన మెజర్మెంట్ హామ్ హోల్ లూజ్ కోసం టేప్తో ఇలా ఫింగర్స్తో టర్న్ చేసుకుంటూ చూసుకోవాలి. ఇక్కడ సేమ్ వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మీ మెజర్మెంట్ ఎంతైతే అంత మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసిన చోట నుంచి 8 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసాం కదా, అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఖర్చు కోసం 1.5 ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రా చేయాలి. అంతే. ఇప్పుడు 2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా హ్యాండ్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం లూజ్ పెట్టుకోవాలి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఫిట్టింగ్ పాయింట్ దగ్గర ఒక కట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ ఫిట్టింగ్ పాయింట్ దగ్గర నుంచి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడికి ఫోల్డింగ్ చేసుకోవాలి మిడిల్లోకి. ఇప్పుడు ఫోల్డింగ్ చేసిన చోట ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 1 సైడ్ కరువు తీసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర నుంచి మిడిల్లోకి 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కరువు తీసుకోవాలి. ఇప్పుడు కట్స్ ఇచ్చుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర ఒక కట్, నెక్స్ట్ ఈ కరువు కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ లోపలికి పెట్టిన చోట ఒక కట్స్ ఇచ్చుకోవాలి. ఇది ఫ్రంట్కి వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంతే, హ్యాండ్ కటింగ్ రెడీ. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.